అన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమలు రిలీజ్కి రెడీగా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది అసలు? ఇవాళ 4.5 సంవత్సరాల నుంచి దాదాపుగా ఒక అభిమాని ఎప్పుడు పండగ వస్తుంది మాకు హరిహర వీరమలు ఎప్పుడు వస్తుందంటే హరిహర వీరమలు ఈ రోజు వచ్చింది కాబట్టి అభిమానులకి ఇలా పండగ చేసుకున్నంత ఉత్సాహం కలిగింది. ఇలా అభిమానులు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా హరిహర వీరమలు ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది. రాసి పెట్టుకోండి, అన్ని సినిమాలను బ్రేక్ చేసుకొని నెట్టుకొని తట్టుకొని ఇలా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో షేక్ చేసినటువంటి ఘనత హరిహర వీరమలు సినిమా తీయాలి. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ తెలుగులో విపరీతంగా ఉంటారు. మరి ఇది పాన్ ఇండియా మూవీ కదా, ఇక్కడ ఎంత అయితే సక్సెస్ వస్తుందో మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా అలా సక్సెస్ వస్తుందని ఉంటున్నారు. అసలు 100% ఇలా ప్రపంచవ్యాప్తంగా సక్సెస్, భారీ సక్సెస్. ఒక హరిహర వీరమల్లు అంటే ఆ పేరు వినగానే వైబ్రేషన్ స్టార్ట్ అయింది, అభిమానుల గుండెల్లో వైబ్రేషన్ స్టార్ట్ అయింది. అలా అభిమానులు ఇలా తుఫాను మొదలైంది. ఈ తుఫాను రేపు 24వ తారీఖు నాడు వాయుగుండంగా మారబోతా ఉంది. ఈ వాయుగుండాన్ని ఆపే దమ్ము ఎవరికి లేదు. ఇక చాలా మంది ఏమంటున్నారంటే నెగిటివ్ టాక్ మొన్నటిదాకా స్ప్రెడ్ చేశారు కదా, సినిమాలు ఎవరు కొనలేదు, సరిగా లేదు, పోద్ది, ఫ్లాప్ అవుద్ది అని చెప్పారు కదా, వాళ్ళందరికీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళకి పని లేని వాళ్ళు పని కట్టుకొని ప్రచారం చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, సక్సెసే సమాధానం, డిప్యూటీ సీఎం గారే సమాధానం. మీరు పని లేని వాళ్ళు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు కదా, మీకు దమ్ముంటే ఒక పేద కుటుంబానికి ఒక 2 లక్షలు సాయం చేసి చూడండి, ఒక పేద కుటుంబానికి ఒక 50 లక్షలు సాయం చేయండి, ఒక హాస్పిటల్ పట్టి ఉన్నవానికి వారికి ఒక 20 లక్షలు సాయం చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎవరికరికండి అలా అది చూడండి. ఫస్ట్ ఆ దాన ధర్మాలు చూడండి. జీతం వాళ్ళకి వెళ్ళి ఒక 1 కోటి రూపాయలు ఇచ్చే దానం చూడు, 100 రూపాయలు ఇచ్చే దానం చూడండి. అలా పవన్ కళ్యాణ్ గారు ట్రోల్ చేయడం కాదు, ఇలా గొప్పతనం కాదు. ఇలా దమ్ముంటే ఒక పేద కుటుంబాలని నువ్వు ఆదుకో చూడియాలా, ఒక 50 లక్షలు దానం చేసి చూడియాలా, 20 లక్షలు దానం చేసి చూడు, అది గొప్పతనం అండి. అక్కడ మీరు పోటీ పడండి పవన్ కళ్యాణ్ గారి మీద, అభివృద్ధి మీద పోటీ పడండి పవన్ కళ్యాణ్ గారి మీద. ఏం మాట్లాడతారండి? అభివృద్ధి ధ్యేయం అనే ఉమ్మడి రాష్ట్రాలలో ఆయన ఉన్నాడు. ఇలా పేద కుటుంబాలు బతుకుతున్నాయి. ఆయన మంద ఒక సినిమా చేసినంటే 1000 కుటుంబాలు బతుకుతున్నాయి. అలా 1000 కుటుంబాలకు అన్నం దొరుకుతుంది. ఇంకేం కావాలండి పవన్ కళ్యాణ్ గారికి? అంటే ఈ 3 సినిమాల తర్వాత ఇంక సినిమాలు చేయను అని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది, దానికి ఏమంటారు? అభిమానుల మేరకు ఖచ్చితంగా సమయాన్ని చూసుకొని కూడా పవన్ కళ్యాణ్ గారు కేటాయిస్తాడని మేము నమ్ముతున్నాం. అభిమానులకు నిరుత్సాహపరచాడు. ఖచ్చితంగా సమయాభావాన్ని పట్టుకొని వీలు చూసుకొని ఖచ్చితంగా సినిమా రంగంలో చేస్తాడు, రాజకీయ రంగం కూడా చేయాలి. ఆయన పెద్ద వాళ్ళకి ఇంకా కొన్ని కుటుంబాలను ఆదుకున్నటువంటి భగవంతుడు ఆయనకు ఇచ్చినటువంటి ఆశీస్సులు ఈ 2 రంగాలలో వెళ్తాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన నేను, నగరకల్ నియోజకవర్గం. మా అభిమానులు భారీ ఎత్తున వచ్చినాం. సినిమా ఏంటో చరిత్ర సృష్టించబోతుంది. ఆ చరిత్ర తిరగరాసేది మీ మీడియా వాళ్ళు రాస్తారు. ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.